కోల్కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ల ధాటికి భారత్ 124 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. ఈ క్రమంలోనే భారత్ ఓటమిపై మాజీ బ్యాటర్ చేతేశ్వర్ పుజారా స్పందించారు. ఎప్పుడూ చాలా కూల్గా కనిపించే పుజారా సొంత గడ్డపై టీమిండియా ఓడిపోవడంతో తీవ్ర స్థాయిలో గళం విప్పారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నాడు. కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి దిగ్గజాల నిష్క్రమణతో ప్రస్తుతం జట్టు పరివర్తన దశలో ఉన్నప్పటికీ ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా స్వదేశంలో మ్యాచ్లు ఓడిపోవడం ఏమాత్రం ఉపేక్షించదగ్గ విషయం కాదన్నాడు. స్వదేశంలో భారత జట్టు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ప్రస్తుతం పరివర్తన దశలో ఉన్న భారత జట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ఓడిపోయింది. అంతవరకు ఓకే. కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్న యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్న స్వదేశంలో భారత్ ఓడిపోతుందంటే ఎక్కడో తప్పు జరుగుతుందని అర్థం చేసుకోవాలి. భారత బ్యాటర్లు స్పిన్ పిచ్లపై మెరుగ్గా ఆడేందుకు కొత్త మార్గం కనుగొనాలి. ఫుట్ వర్క్ ఉపయోగించి స్వీప్ షాట్లు ఆడాలి. సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేయాలి. ఇలాంటి టర్నింగ్ పిచ్లు కావాలనుకున్నప్పుడు బ్యాటింగ్ కోచ్ ఈ విషయం గురించి బ్యాటర్లతో మాట్లాడాలి. జట్టు సమావేశంలో ఈ అంశంపై చర్చించాలి. టర్నింగ్ పిచ్లకు తగ్గట్టుగా వ్యూహాలు రచించి అమలు చేయాలి అని పుజారా పేర్కొన్నారు.